ఇలా ఊపితే మీకు అర్థమవుతుంది. ఇందాక టైర్ మనం ఇలా ఊపాం కదా, సో ఇప్పుడు ఇగోండి ప్లే అనేది ఉన్నది. ఈరోజు మన బైక్ అయితే ఇగోండి వీల్ బేరింగ్స్ అయితే మనం అయితే మారుస్తున్నాం. సో నేను లాంగ్ రైడ్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతాను. సో అలాంటి మూమెంట్లో బైక్ అనేది మనకు మొత్తం అయితే రెడీగా ఉండాలి. ఇలా ఎడ్జ్కి పెట్టి ఇలా కొట్టాలి. కొంచెం స్లోగానే కొట్టండి, గట్టిగా కొట్టద్దు. హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరైతే చూస్తున్నారుగా మన బండి అయితే పైన ఉంది. ఈరోజు మన బైక్ అయితే ఇవ్వండి వీల్ బేరింగ్స్ అయితే మనం అయితే మారుస్తున్నాం. సో నేనైతే తీసుకొచ్చాను. సో ఇందులో లోపల వీల్ బేరింగ్స్ అనేవి వస్తాయి. యాక్చువల్లీ కొంతమంది తెలుసు అండ్ కొంతమంది తెలియకపోవచ్చు. ఏమవుతుందంటే వీల్ బేరింగ్స్ ఒకవేళ మనకు ప్రాబ్లం అయితే ఏమైనా పోతే టైర్ అనేది ఇలా స్ట్రైట్గా రన్ అవ్వదు. రన్నింగ్లో కొంచెం ఇలా షేక్ అవుతుంది. మీరు కావాలంటే వేరే మీ ముందు వెళ్ళే బైక్స్ని కొంచెం చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓహో ఇలా షేక్ అవుతుందని మీకు అయితే అర్థమవుతుంది. పోయి ఆయన మీకు తెలుసుకోవాలంటే సెంటర్ స్టాండ్ వేసుకోండి. బైక్ ఇలా సెంటర్ స్టాండ్ వేసుకొని సో ఇటు ఇలా పట్టుకొని ఇలా ఊపండి. ఇలా ఊపి ఇప్పుడు ఇలా పట్టుకుంటాం కదా, సో ఇలా ఊపితే లైట్ ప్లే ఉంటుంది. సో ఆ ప్లే వచ్చిందంటే వీల్ బేరింగ్స్ పోయినట్టు. సో మన బైక్ కూడా ఇవ్వండి సేమ్ ప్లే ఇవ్వండి, ఇలా వస్తుంది ప్లే అయితే ఉన్నది. నేను బేరింగ్స్ అయితే తీసుకొచ్చిన, ఈ ఓపెన్ చేసి టైర్ మొత్తం తీసేసిన తర్వాత అప్పుడైతే మొత్తం బేరింగ్స్ ఎలా వేయాలి ఏందనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఒక లాంగ్ రైడ్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతాను. సో అలాంటి మూమెంట్లో బైక్ అనేది మనకు మొత్తం అయితే రెడీగా ఉండాలి. అండ్ ఇక ఫస్ట్ అయితే వీల్ బేరింగ్స్ అయితే వేస్తాను. సో లాస్ట్ టైం నేను మా ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఒకటి ఉంటే వెళ్ళా. సో అప్పుడు అలాగే అయింది. మొత్తం వస్తూ ఉంటే ఇలా టైర్ కొట్టుకున్నట్టు మొత్తం ఇట్లా షేక్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే మనం హై స్పీడ్ మీద ఉంటాం కదా, మంచి స్పీడ్ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ లైట్ షేక్ చాలా ఓవర్ షేక్ అయిపోతుంది. అప్పుడు బైక్ అనేది కంట్రోల్ ఉండదు మనకి, ఎందుకంటే ఇంకా లోడ్ బ్యాగే ఉంటాయి కదా, ఇలా వెళ్తూ ఉంటాం మనం. కొంచెం ఇలా అన్నా కానీ బాగా షేక్ అయిపోయి పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దానివల్లనే సో ఇప్పుడైతే నేనైతే మొత్తం అయితే దీని టైర్ ఓపెన్ చేస్తాను, మీరైతే చూడండి. యాక్చువల్లీ నేను టైర్ వచ్చి కొంచెం హెవీ టైర్ వేసాను. సో అందుకే అంత టైం పట్టింది తీయడానికి. లేదంటే నార్మల్ సైజ్ అయితే ఎమ్మటే వచ్చేస్తుంది. 110 వస్తే నేను 120 వేసాను. సో మనం కొంచెం ట్రిప్స్కి ఎక్కువ వెళ్తాం కాబట్టి కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి వేయడం జరిగింది. సో అందుకే రావడానికి కొంచెం లేట్ అయింది. సో ఇవ్వండి బేరింగ్ ఇక్కడ ఉంది, చూడండి ఇది పెద్ద బరువు ఉంటుంది. సో ఇక్కడ ఒక బేరింగ్ ఉంటుంది ఇందులో, అండ్ మళ్ళీ ఇటు సైడ్ ఒక బేరింగ్ ఉంటుంది. సో ఈ బేరింగ్ ఒకటి. సో ఈ బేరింగ్స్ ఇక్కడ చూడండి ఎలా షేక్ అవుతుందో. అసలు మొత్తం పోయింది బేరింగ్. దీని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేను. ఓ బేరింగ్ ఓపెన్ చేయడం పెద్ద పనేం కాదు. సో ఇట్లా కింద ఒక చక్క పెట్టుకోండి హైట్గా. సో ఇలా క్రాస్గా పెట్టుకొని, అండ్ యాక్సిల్ రాడ్ అన్న లేదంటే పాత బిట్ అయినా ఖరాబ్ అయిన బిట్ ఉంటుంది. సో ఇది తీసుకొని ఇలా ఎడ్జ్కి పెట్టి ఇలా కొట్టాలి. కొంచెం స్లోగానే కొట్టండి, గట్టిగా కొట్టద్దు. దీని బేరింగ్లు మార్చి ఎన్ని రోజులు అయిందో, మంచి హార్డ్గా పట్టేసింది. సో ఇవ్వండి వచ్చేసింది చూడండి. సో ఇది వచ్చేసి బేరింగ్, అండ్ ఇది వచ్చేసి మధ్యలో ఉండే బుష్. సో బుష్ని అయితే పక్కన పెట్టుకుందాం. సో బేరింగ్ అయితే చూడండి. సో ఇది బేరింగ్, ఇది ఒక పెద్ద బేరింగ్. ఇది ఇవ్వండి మొత్తం అసలు అయిపోయింది. ఇది ఇవ్వండి ప్లే ఉంది. ఇలా ఊపితే మీకు అర్థమవుతుంది. ఇందాక టైర్ మనం ఇలా ఊపాం కదా, సో ఇప్పుడు ఇవ్వండి ప్లే అనేది ఉన్నది. ఇది ఏమవుతుందంటే హై స్పీడ్ మీద వెళ్ళినప్పుడు ఈ బాల్స్ ఉన్నాయిగా, ఈ బాల్స్ వచ్చేసి బయటపడిపోతే బండి రన్ అవ్వదు మంది. అప్పుడు ఇంకెళ్ళిన బిస్కెట్ అయ్యగా. సో దీన్ని మళ్ళీ రివర్స్ తిప్పుకుందాం. ఇవ్వండి ఆల్రెడీ ఏదో డస్ట్ పార్టికల్. సో మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అంతే పెట్టాలి. ఓకే, సో ఇటు సైడ్ కూడా వచ్చేసింది. ఇదిగోండి చిన్న బేరింగ్. ఇదైతే బాగా డ్యామేజ్ అయింది. ఇదిగోండి బాగా ప్లే ఉంది, చూడండి ఎంత ప్లే ఉందో చూడండి. అసలు ఇది ఘోరంగా ప్లే ఉంది. ఇదిగోండి ఎంత ప్లే ఉంది. సో ఈ రెండు బేరింగ్స్. సో ఇప్పుడు ఈ కొత్తవి తీసుకొచ్చాను నేను. ఇదిగోండి ఇవి సేమ్ సైజే. సో ఫస్ట్ అయితే మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి మొత్తం. ఇవ్వండి మొత్తం ఇట్లా బుష్ ఇట్లా అయిపోయింది. సో ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసుకుందాం ఒకసారి. దీన్ని చూడండి ఎట్లా క్లీన్ చేసినా నీట్గా. సో ఇలా క్లీన్ చేసుకోవాలి. అండ్ దీన్ని కూడా ఈ హోల్ని కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసిన నేను.
సో ఇంకోసారి మంచిగా ఇవ్వండి పెట్రోల్ తీసుకున్నా, పెట్రోల్ పోసి మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసిన దీన్ని. సో ఇవ్వండి డస్ట్ లేకుండా ఇట్లా నీట్గా క్లీన్ చేసేసుకున్నా. సో గైస్ ఇవ్వండి చూడండి మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. సో ఈ బుష్ ఎక్కడ పోయింది, సో బుష్ ఎక్కడ పెట్టాను సో చూద్దాం దాన్ని కూడా. అండ్ ఇటు వచ్చేసి చిన్న బేరింగ్ వస్తుంది, అటు వచ్చేసి పెద్దది వస్తుంది. ఒక సైడ్ నుంచి ఇలా సీల్ ఉంటుంది, ఒక సైడ్ నుంచి ఓపెన్ ఉంటుంది. ఇది ఎప్పుడైనా సరే లోపల వైపు ఉండాలి. సో ఇందులో కొంచెం గ్రీజ్ అనేది మీరైతే పక్కా పెట్టుకోవాల్సిందే. ఈ గ్రీజు స్కామ్ చేసిన గ్రీజు, కొన్నది కాదు. ఒక దగ్గర వర్క్ నడుస్తుంది, వర్క్ నడుస్తూ ఉంటే ఎత్తుకొచ్చిన పోయి ఆ డబ్బా తీసుకుపోయి చిన్నగా అన్న కొంచెం గ్రీజ్ ఇవ్వ అన్న అని చెప్పి ఎత్తుకొచ్చింది గ్రీజ్. ఇది దీనివల్ల ఏమవుతుందంటే మనకి టైర్ షేక్ అవ్వదు అండ్ స్మూత్గా బైక్ అనేది రన్ అవుతుంది. సో చాలామంది ఇలాంటి చిన్న చిన్నవి ఎంత రేటు కూడా కాలేదు, జస్ట్ 200 అయింది, కానీ ఈ పట్టించుకోరు బైక్స్కి. ఇలాంటివి పట్టించుకోకుండా వదిలేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే చాలా పెద్ద రిపేర్ వచ్చేవరకు ఇక అట్లే చేసుకుంటారు. సో బుష్ అయితే ఇక్కడ ఉంది. అండ్ సో దీన్ని ఇలా పెట్టేసిన తర్వాత లైట్ కొట్టడం అంతే. హ్యామర్ ఊడిపోతుంది. సో మొత్తానికి కదా దాని ప్లేస్లో అది పోయి కూర్చున్నది. ఈ బేరింగ్స్ వేరే కంపెనీ, చాలామంది అంటారు వేరే కంపెనీ ఎందుకు తీసుకున్నావు అని చెప్తారు. ఇవి వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా. సో అందుకే తీసుకున్నా. ఇవ్వండి బేరింగ్ మీద కూడా ఉంటుంది, ఫోకస్ చేస్తుందో లేదో. మేడ్ ఇన్ ఇండియా, ఫోకస్ చేయట్లేదు కెమెరా. మేడ్ ఇన్ ఇండియా వచ్చేసి. సో ఇప్పుడు ఇటు సైడ్ తెద్దాం పెద్ద బేరింగు. అమ్మా ఓకే. సో ఇప్పుడు ఇది పెట్టేటప్పుడు బుష్ పెట్టాలి. బుష్ సైడ్కి పోయింది. ఇక్కడ పెట్టుకొని ఊరంతా ఎత్తుకుతున్నా దీన్ని. సో దీన్ని ఇట్లా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. హోల్లో బుష్ వేసుకున్న తర్వాత ఓకే బేరింగ్. సో ఇది 2 సైడ్స్ అయితే సీల్ వచ్చింది. సో ఇందులో ఆల్రెడీ గ్రీజ్ వచ్చే ఉంటుంది. అయినా ఏం కాదు, దీన్ని ఓపెన్ చేయాల్సిందే. ఓపెన్ చేసి మళ్ళీ మనం గ్రీజ్ పెడదాం. స్క్రూ డ్రైవర్ తీసుకురాలే. ఇదిగోండి దీన్ని కూడా ఓపెన్ చేసిన నేను సీల్ని. ఇందులో ఆల్రెడీ గ్రీజ్ వచ్చింది. సో మళ్ళీ మనం కూడా కొంచెం ఎక్స్ట్రా పెడదాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్కి బైక్ ఎంత రన్ అయితే అంత ఇది గ్రీజు దెబ్బకి డ్రై అయిపోతుంది. సో కొంచెం మంచి గ్రీజ్ పెడదాం నీట్గా. మనకు కూడా కొంచెం గ్రీజ్ మనం కూడా పెట్టినాం రా భయ్ అనేది ఉంటుంది. అది అది క్లాత్ 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 ఆడబడేసిన. సో దీన్ని కూడా జాగ్రత్తగా ఇలా దింపుకోవాలి. ఓకే ఇప్పుడు హ్యామర్ తీసుకొని చిన్న కొట్టాలా, గట్టి కొట్టదు, పట్ట చిన్నగా ఇలా కొడితే సెట్ అయిపోతుంది. అయితే ఒక్కోసారి లోపల ఉన్నది మనకి బుష్ అనేది సెట్ అవ్వదు, సైడ్కి జరిగిపోతుంది. సో దాన్ని ఇట్లా స్క్రూ డ్రైవర్తో ఇట్లా సెట్ చేసుకుంటే సెంటర్ పాయింట్కి వచ్చేస్తుంది. సో గైస్ మొత్తానికి అయితే బెరింగ్ అయితే సెట్ అయిపోయింది. సో పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇదేగా మనకు కావాల్సింది. అమ్మయ్యా. సో ఇప్పుడు టైర్ ఫిట్ చేద్దాం. సో ఇది వచ్చేసి యాక్సెల్ రాడ్. సో ఇది మొత్తం డ్రై అయిపోయింది. సో దీనికి కొంచెం గ్రీజ్ పెట్టుకుందాం. ఎందుకంటే ఇందాక తీసేటప్పుడు బాగా హార్డ్గా వచ్చేసింది. ఇది కొంచెం గ్రీజ్ పెట్టి ఉంచుకుంటే ఫ్రీగా అనేది వచ్చేస్తుంది. ఇది
సో ఇప్పుడు పెద్ద టాస్క్ టైర్ ఎక్కియాలి, ఎందుకంటే ఈ గ్యాప్లో ఈ టైర్ పట్టదు. ఇది వచ్చేసి పెద్ద సైజు టైరు. సో దీన్ని అమ్మయ్య సైడ్కి పెట్టుకొని ఫస్ట్ దీనికి బ్రేక్ షూ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది చాలా పెద్ద టాస్క్ నాకు, ఎందుకంటే ఇందులో అసలు పట్టదు ఇది టైరు. సో దీన్ని కింద మీద పడి ఎక్కియాలి దీన్ని. అమ్మ ఎట్లానో ఏందో ఇది. ఓకే మా గైస్ కింద మీద పడి టైర్ని అయితే ఎక్కించిన. సో సగమే ఎక్కింది, ఇంకా ఎక్కేది ఉంది. సో మధ్యలో ఇక్కడ ఒక బుష్ ఉంటుంది, అది ఎక్కడ పోయింది, అది దొరకట్లే. అది ఎక్కడ పెట్టాను, సో ఇవ్వండి ఇక్కడ ఉంది. పెద్ద టాస్క్ అసలు, హెవీ సైజ్ టైర్ లేకపోతే ఇదే టాస్క్లు. మెకానిక్ షెడ్స్కి తీసుకెళ్తే వాళ్ళైతే అసలు చెయ్యమంటారు, ఫ్రాంక్గా మొహం మీదే అవ్వదన్నా కష్టమన్నా అని చెప్పేస్తారు వాళ్ళు. మనం కాబట్టి దానికి ఎట్లా అట్లా మేనేజ్ చేసి దీన్ని చేస్తున్నాం, కానీ దీన్ని కొంచెం టైట్ చేసుకుంటే. ఇది వచ్చేసి బైక్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మన బైక్ మనమే చేసుకుంటా ఉంటే అర్థమైపోతుంది. ఇప్పుడు కొంచెం గ్రీజ్ పెడదాం. అసలు ఈ రాడ్ ఎట్లానో అయిపోయింది అసలు ఇది. స్ప్రింగ్ వేయాలా, స్ప్రింగ్ మర్చిపోవద్దు. ఒకసారి చైన్ గురించి కూడా నేను పర్టికులర్గా వీడియో చేసి చూపిస్తాను మీకు. సో చైన్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఏందనేది. సో గైస్ ఫైనల్గా అయితే మనం అయితే ఇవ్వండి ఫిట్ చేసేసినాం. సో ఇప్పుడు ప్లే వచ్చేసి ఏమీ లేదు, ఇవ్వండి చూడండి అసలు ప్లే లేదు. సో పాత బేరింగ్స్ చూపిస్తాం మీకు ఒకసారి చూడండి. సో ఇవి ఓల్డ్ బేరింగ్స్ ఇట్లున్నాయి. ఇందులో చూడండి ప్లే అనేది ఉంటుంది, ఇవ్వండి ఇంత ప్లే ఉంది. సో దీనివల్ల ఏంటంటే బండి ఇలా 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 షేక్ అయిపోతుంది. నా చేతులు చూడండి ఎలా అయిపోయినా, పెద్ద మెకానిక్ని అయిపోయాను నేను. అండ్ ఓకే గైస్, సో ఈ వీడియోలో అయితే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. అండ్ అప్పటి వరకు కీప్ వాచింగ్ విలేజ్ రైడ్స్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్ అండ్ బై బై గైస్.